హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము దోసకాయ ఎండు చేపల కర్రీ అనేది తయారు చేసుకుందాం. దీనికోసం ఎండు చేపల్ని ఇలా 1 నిమిషం పాటు దోరగా ఫ్రై చేయండి. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటి తల తోకను తీసేసి ఇలా శుభ్రంగా 2 సార్లు బాగా కడిగేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి దోరగా ఫ్రై చేయండి. ఇవి కొద్దిగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఎండు చేపలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దోసకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇందులోకి పసుపు, ఉప్పు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా 1 నిమిషం పాటు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకొని అలాగే కొద్దిగా చింతపండు రసము, 1 స్పూన్ కారం అనేది వేసేసుకొని మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉంచండి. 1 నిమిషం తర్వాత కర్రీకి సరిపడా నీళ్ళనేవి పోసేసుకొని మంచిగా కలిపేసేసుకొని దీన్ని బాగా మరగనివ్వండి. ఇది మంచిగా మరిగిపోయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేసి మంచిగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసుకోండి. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్